నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్పల్లి గ్రామంలో బలారే బలా అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడ గ్రామాల నుంచి ఎందరో మహానుభావులను ఇక్కడికి రప్పించి మరి ఈరోజు ఆ సూర్యభగవాన్ ఆలయంలో చాలా చక్కటి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఇంత బహుత్తరమైన కార్యక్రమానికి మరి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, నవమాసాలు మోసి తల్లిని పిల్లకంటే కష్టం ఎంత పడుతుందో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా మనం చూసినంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంతో మంది ఒక్కొక్క దెబ్బ ఏడుపు కూడా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే డబ్బులు ఇస్తామని వాళ్ళు ఇవ్వరు, సమయానికి వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా బ్రహ్మాండంగా నిర్వహించారు. వారి అభిప్రాయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి ముందుగా ఇక్కడ నుంచి ప్రారంభించే ప్రయత్నం. మీ ఇద్దరికి సన్మానం. మీ ఇద్దరు నిలవడండి. మీ ఇద్దరు ఆ బాబు ఎవరు ఒక అడుగు ముందుకి మా ఇద్దరు కలిపా. అమ్మ మీరు ఇంత గొప్ప వాళ్ళు నాకు అర్థం. ఏం వ్యాఖ్యానం, ఏం మాట్లాడుతారో ఇద్దరు. ఇద్దరు కలిపా కలిపి ఎట్లా ఉంటది? కొట్టుకో కొట్టు కింద కింద. ఓకే రైట్. దగ్గర మంచిగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమము ఎక్కడెక్కడికో కళాకారులను తీసుకొచ్చి ఇప్పటిదాకా బాలరెడ్డి గారు అన్నట్టు ఇంకొక పెద్ద మనిషి ఎవరు అన్నారు, మూతలు తీయడం వస్తుంది కానీ తగలబడడం తాగలబడడం ఎవరికైతే రావట్లేదు. అది బ్రహ్మాండమైన విషయం. అది చాలా బ్రహ్మాండంగా చెప్పింది. వాస్తవానికి ఎవరు అనలేకపోతున్నారు. ఎవరు పెద్ద మనుషులు కూడా ఇందాక కూడా ఎవరికైనా ప్రైజ్ ఎక్కువ ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఏమంటారు భయం. కానీ చాలా చక్కటి ఆలోచన. మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామస్తులు చూసుకోండి. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? పాండురంగ రెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 6 సంవత్సరాల నుంచి, 6వ సంవత్సరం. మరి ఇంత ప్రభుత్వమైన కార్యక్రమానికి మీకు ఇలా భజన పోటీలు పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది, ఎట్లా వచ్చింది? గ్రామస్తులకే వచ్చింది. అంటే ముందు ఎవరో ఒకరు ఉంటారు, ఒకరికి కలుగుతుంది ఆలోచన, ఒకరికో ఇద్దరు కలుగుతుంది, అది అందరితో పంచుకుంటే సక్సెస్ అవుతాయి. అట్లా ఎవరికి కలిగింది ఆలోచన? ఎట్లా అనిపించింది మరి ఈ రోజు మీ ఇంతమంది రావడం? మీకు డబ్బుల కొరత ఏమన్నా? దేవుడు వాళ్ళకి బుద్ధి ప్రాబ్లం వస్తే మరి మనతో పాటు ఇంకా ఉంటాం. మీ పేరేంటండి? యాదగిరి గౌడ్ గారు. మీకు పొట్టే లేదు, మర్చిపోయినా పురుగు మాడుకున్నారా? సరే, పొరపాటు జరుగుతుంది. ఎలా ఉన్నాయి మీ ఊర్లో? వాస్తవానికి నాగర్ దేశంలో కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఇంత పెద్ద భజన పోటీ లేకుండా వచ్చి అనుకుంటున్నా. ఉంటే ఉందో నాకు తెలిసిన కాడికి ఉందంట ఇంత పెద్ద భజన పోటీ. మా పెద్దల అనుగ్రహం వల్ల బాలరెడ్డి భద్రప్ప వాళ్ళిద్దరి అభిప్రాయం వల్ల ఇక్కడ భజన కానీ భగవద్గీతలు కానీ బాగా గొప్పగా నడుస్తున్నాయంటే వాళ్ళ శ్రద్ధ వల్లనే. గుడి నిర్మాణం కానీ మా గ్రామ అభివృద్ధి కానీ ప్రతిదీ వాళ్ళకు, వాళ్ళిద్దరితో పాటు 20 మంది భజన కమిటీ పెద్దలు వాళ్ళందరి వల్ల భగవంతుని దేవలో జరుగుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం అండి. మీ పేరు? భాస్కర్ జీ. నువ్వు ఇప్పటిదాకా ఏదో రాస్తున్నావు కానీ ఆ బాధ్యత పోయి ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మీకు ఏ విధంగా? ఎస్టిమేట్ చేసింది ఒకటి, అనుకున్నది రాలేదు మాకు. దాని వల్ల రాలేకపోయింది. ఇంకెక్కువ ఆశించింది. ఇంకా అంటే మంచి కాదు అని అన్నారు. కానీ నెక్స్ట్ టైం ఇంకా ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలండి. మరి ఇప్పటిదాకా మన జడ్జి గారు కూడా అన్నారు కృష్ణార్జున అంటే వాస్తవానికి ఇప్పుడు కలియుగంలో దేవుళ్ళు ఎవరు మన ప్రత్యక్షం కనిపించరు, మనుషుల రూపంలోనే ఏవో చేస్తుంటారు. మరి చెప్పండి, బాలరెడ్డి గారు అందరూ చూస్తే బాలరెడ్డి గారు అంటున్నారు, మీరు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ గ్రామంలో ఈ సూర్యభవన్ ఆలయం కానీ దాన్ని మేము ప్రతి సంవత్సరం ఏదో రైతులు బండ్లు తిప్పుకొని ఆ విధంగా భక్తితో వాళ్ళు నడిచేవారు. మరి ఈ 6 సంవత్సరాల నుంచి ముందుకు వచ్చి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అందరూ అనుకున్నారు గ్రామస్తులంతా. దానికి ఒక కమిటీ తయారై ముందుకు వచ్చి 6 సంవత్సరాల నుంచి ఉత్సవ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరమే దాన్ని పునర్నిర్మాణం చేయాలని గట్టిగా ముందుకు వచ్చి అందరితో చందాలు ఆశ్రయించారు. అందరూ భక్తితో చందాలు రాసింది.
ఆ డబ్బుతోటి ఆ డబ్బులు అడిగే విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడతలేవా? అవుతుంది. ఎందుకంటే రైతులు కదా, ఆ సంతోషానికి రాసిండ్రు, ఇవ్వాలంటే కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వాళ్ళు ఇస్తామని అంటుంటారు. అయితే మరి మనం ఓపికతో వాళ్ళని కూడా పాలు పంచి దాంట్లో వాళ్ళని పుణ్యాత్మం చేయాలని నా దృఢ సంకల్పం. మరి అందరిని ఆశ్రయించి ఈ విధంగా దేవాలయాన్ని వచ్చే సంవత్సరం వరకు దాన్ని పూర్తి చేయాలి, ప్రతిష్ట చేయాలి. అప్పటి వరకు అది అవుతుందని మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా అందరూ సహకరిస్తారు. ఆ విధంగా చేసి మా బలాన్ని పిల్లలు, ఎందుకంటే కన్నా తల్లిదండ్రులకు పేరు తేవాలి, మరి పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలి. మా ఉద్దేశం అది. అందుకని మా బలాన్ని పెళ్లి పేరు దశ దిశలు మోగాలని మాకు